అందరు ఓట్లు వేసింది కదా పట్నంలో. ఓట్లయితే ఓడిచిపోయినాయి. ఇక 5 తారీఖు నాడు ఉన్నది అస్సలు ముచ్చట. అప్పుడు ఇంకెంత ధూమ్ధాం ఉంటుందో అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు హెడ్లైన్స్ చూడండి. ప్రశాంతంగా పట్నంలో ఓటింగు, పాత బస్తీల లీడర్ల ఫైటింగు, పైసలు ఎన్కయ్యని మోడీ సారు. ఈ నిజాన్ని నమ్ముతారో లేదో మీరు. సత్తి చేస్తాడట టమాటాల బిజినెస్. టమాటా తొక్కే కమ్మకమ్మని టమాటా తొక్కే రందయ్య రందే అంటా నమ్ముతా. నువ్వు కూడా ఆటలు అయిపోయినా కదా. ఇయ్యాల రేపు ఎమ్మెల్యేల తానే కోట్ల రూపాయలు రాలుతున్నాయి. అరే అంతెందుకు, మొన్న ఆంధ్రాలో ఒక ఆబ్కారీ ఆఫీసర్ ఆస్తులను లెక్క తీస్తే 100 కోట్లకు మీదనే తేలినాయి. కానీ ఈయన దేశంలోనే పెద్ద మనిషి. ఆయన నడుస్తుంటే ఎర్ర గొంగళ్ళు వరిసి ఎల్కని చెప్తారు. ఎవరక్కడ అని అంటే ఆజ్ఞ మహారాజా అనుకుంటా 100 మంది లైన్ కడతారు. షిటికేస్తే నిమిషంలో గాలి మోటార్ కూడా రెడీ కావాలి. కాశ్మీర్లో కాఫీ తాగి, లండన్లో లంచ్ చేసి, స్వీడన్లో డిన్నర్ చేయగలడు. కంటి సూపుతోనే కోట్ల మంది నాడించే దమ్ము ధైర్యం ఉన్న మనిషి. మరి గసొంటి మనిషి తానా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయో అని అనిపిస్తుంది కదా. కానీ మోడీ సార్ను చూస్తే పాపం అనిపిస్తున్నది. దేశాన్ని ఏలుతున్నాడు గాని ఆస్తినంతా జల్లెడబడితే 1.5 కోటి కూడా వెళ్ళలేదట. ఎక్కిదిరిగా కారు కాదు కదా, సైకిల్ కూడా లేదట. బ్యాంకుల 4700 రూపాయలే ఉన్నాయట. శాత కాకుండా అయినప్పుడు అక్కడికి వస్తాయని గుజరాత్లో 30 లక్షలు ఆయన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడట. ప్రధానమంత్రి ఆఫీసోళ్ళు సార్ ఆస్తుల లెక్కలు బయట పెడితే గీ నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. కానీ నమ్మాలే, మున్పు గుజరాత్కు 3 మాటల సీఎంగా సేవ చేసినా ఇప్పుడు దేశానికి సేవ చేస్తున్నా 4 పైసలు ఎన్కేసుకున్నాడు మోడీ సార్కు తెలవదట. ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రధానమంత్రిగా ఉన్నా సర్కారే కారిచ్చే, సర్కారే బంగ్లిచ్చే, సర్కారే సకల సౌలతులు చేసే. ఇక సార్కు పైసతోనేం పని? ఏం ఖర్చు పెట్టినా బట్టలకే పెడుతుండొచ్చు తప్ప ఇంకో యావలేదు. వచ్చిన జీతం కూడా ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియకుంటుండొచ్చు. కానీ అందరి లెక్కనే పెన్లాం పిల్లలు ఉంటే గప్పుడు ఇల్లు సంసారం రాయబోయే ఖర్చులు ఉండేటి ఏమన్నా ఎన్కేసుకుని కావచ్చు. దాసి దాసి దయ్యాల పాలు చేసుడు ఎందుకని మామూలుగా బతుకుతున్నట్టున్నాడు. ఇప్పుడు నా వార్తలు నేనే చెప్పాలి, అంతేగాని మా సెల్లచ్చి చదువుతుంది, మా దోస్త్ వచ్చి చెప్తుందంటే ఆఫీస్లో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒకేలా వాళ్ళు ఒప్పుకున్నా మీరు మెచ్చుతారా? అబ్బో అని మూతులు తిప్పుతారు కదా. నాకు తెలియదా. కానీ అంటే ఎవరు చేయాల్సిన పనిని వాళ్ళే చేయాలి, అంతేగాని గీసారేంద్ర నాయన ఆయన పని ఇచ్చిపెట్టి పక్కోళ్ళ పని మీద పడ్డాడు. గప్పుడు 3 మార్ల మేము ఏం చెప్పినామో ఇప్పుడు బీహార్లో గదే అవుతున్నది. నితీష్ కుమారుడు సీఎం కొలువుకెక్కిన పెత్తనమంతా లాలు సార్దే అయితట్టున్నది అని అన్నమా? ఆగో అన్నట్టుగానే జరుగుతున్నది ఆడ. మంత్రికోలు వెలుగబెడుతున్న పుత్రరత్నం చేయాల్సిన పనిని అయ్యగారే దగ్గరుండి వేస్తున్నాడు. సార్ కొడుకు తేజస్వి యాదవ్ దావకాడ్ల మంత్రి. సర్కార్ మీటింగ్లకు ఆయననే పోవాలి. కానీ వాళ్ళ నాయన పోయిండు నిన్నో మీటింగుకు. ఆగో నువ్వు వచ్చినవేం సారు, మీ కొడుకు రావాలే కదా అని అడిగితే ఏ పిల్లగానికేం తెలుసు, వేరే పనిలా ఫుల్ బిజీగా ఉన్నాడు, ఆయనకు బదులు నేను వచ్చినా అని అన్నాడట. మున్పు వీళ్ళు ఇంటామే రబ్రిదేవ్ మేడం సీఎం ఉన్నప్పుడు కూడా లాలు సారే కంటి సూప్తోనే వెళ్ళిండు. ఇప్పుడు కొడుకులు మంత్రులు కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులు ఈయననే వేస్తున్నాడు. ఇప్పుడు మీటింగ్లకు వచ్చినోడు రేపు కొడుకులు పెట్టాల్సిన సంతకాలు కూడా పెడుతుండొచ్చు. బీహార్ పెద్దన్నకు సర్కార్ అన్నా సర్కార్ రూల్స్ అన్నా పెద్దగా పట్టిలేనట్టున్నది. చట్టం నాకు చుట్టం అనుకునే తట్టు అయ్యిండు. అయ్యా నితీష్ కుమారా, నువ్వేమో నోట్ల నాల్కలేని మనిషివి, ఈయనేమో ఆవలిస్తేనే గడ్డెంత మేసిందో గుర్తుపట్టే మనిషి. పుసుక్కునియ్యాల నాకు సుస్తి చేసింది, దగ్గుపర్షం పట్టిందని చెప్పినాం అనుకో, నువ్వు చేయాల్సిన పనులు కూడా ఈయననే చేస్తాడు. మళ్ళా చెప్తున్నావు అన్నతోని జర పైలం సుమా. హలో బరకంజంగా నీ లారు ఉన్నారా? కోడేరుకోయినా అది కందాడ సీన్ గాంధీ ఉన్నారా? ఆ సింహాద్రి కూడా మాట్లాడు. 4 లారీలు మొత్తము. ఓన్నా నేను మాట్లాడుతున్నా, ఎందుకు వదులుతున్నావు? అమెరికానా? మరి గట్టిగా వదిలితే అమెరికా వినవాడాలనా? గట్టి ఎందుకు మాట్లాడుతున్నావు? ఫో అక్కడ ఆగోగి పోరడైంది ఫోజ్ పెట్టి మరి ఫోన్ లో మాట్లాడుతుండే వెళ్తాను. సత్తి ఓ సత్తి, అరే నువ్వు ఎట్లా మా అక్క పిలుస్తున్నది.
సత్తిగాడు తమ అమూల్యమాయమైన ఓటును వినియోగం చేసుకున్నారు చూసుకో అక్క ఇంకా. అబ్బో చాలా మంచి పని చేసినావు కానీ ఇంతకీ ఓటేవాళ్ళకి వేసినావు తమ్మి? నువ్వు చెప్పిన వాళ్ళకి వేసిన మన తాతకు. మాకు ఇంత కూడా మెంటల దమాకు లేదేమాక నీకు. అది సీక్రెట్ అక్క చెప్పకూడదు. సరే సరే సీక్రెటో కానీ మరి ఇలా వార్త ఎంతో చెప్పు. ఫనీ అంటా నన్ను చంపు ఊకే పొద్దుగాల సంది పెద్ద లైన్లు నిలబడి ఓటేసి వచ్చిన వీడికే ఫిక్కలు కుక్కలు వీకినట్టు వీకుతున్నాయి. జింది స్మాత్ అన్న చాలా పోసుకొని తాగాలి తక్కువైతాయి. అయ్యో బాధపడకు తమ్మి, ఊకో. అక్క ఆర్తేందో చెప్తా కానీ రేపు పొద్దుగాల నాకు లీవ్ కావాలి చెప్తున్నా చూడు. అటు ఇంకా మళ్ళీ వెనక ముందట కావద్దు. నీవెందుకు? నిన్ననే పోరగాళ్ళతో ఆడింది చాలదా, ఇంకా లీవ్ కావాలా? ఆడేతందుకు కాదక్క, 4 లారీలు తీసుకొని కర్నూలు పోతున్నా. అక్క ఎవరికి చెప్పకు మళ్ళీ ఫోటోకి వస్తారు నాకు. కర్నూలుకి ఎందుకు తమ్మి? కొండారెడ్డి బుర్జును చూసేస్తావా? మరి దానికి లారీలు ఎందుకు? బస్సులో కూడా పోవచ్చు కదా. నీ బిత్తిరాక ఆడనంట టమాటాలు మస్తు తగ్గున్నాయంట, ఆటన కిలో పడుతున్నాయంట. మనకు పొయ్యి 4 లారీలు నిండా ఫిక్కటంగా నింపుకొస్తిగా. గనిగాన టమాటాలు తీసుకొచ్చి నువ్వేం చేసుకుంటావు? రోడ్లు వేసి మెత్తగా నూరి టమాటా తొక్కు చేసి పొట్లాలు కట్టి గల్లీలో తిరుగుకుంటా ఓ టమాటా తొక్కు అంటా అమ్ముతా. కమ్మకమ్మ ఉన్నారంట అని. నువ్వు కూడా ఆటలు అయిపోయినాక వచ్చి అమ్ముద్దా? ఏంది? నేను టమాటా తొక్కు అమ్మన్నా, గదే తొక్కుని తీసుకొచ్చి నీ ముక్కులో రుద్దుతా. ఏమనుకుంటున్నావు? లేకపోతే ఏంటిదాక ఆర్తలు తవ్వుతావు కానీ దమాకుల గింత కూడా మెంటలు పెరుగుతలే నీకు. మొన్నటిదాకా టమాటాలు ఎట్లా కిలో అమ్మిండ్రాక? 40కో 50 రూపాయలకో కిలో అమ్మిండ్రు. అయితే ఏమైంది? కారక్క అగ్గున్నప్పుడు లారీల కమానం తెచ్చి ఇంట్లో గుమ్మరించుకొని ఫిరమైనాక తీసి అమ్మినాం అనుకో కిలో 50. అబ్బబ్బబ్బబ్బా ఏం తెలివి తమ్మి నీది. కానీ ధర పెరిగేదాకా గవుంటాయి తమ్మి. మురుగు వాసన లేచి పులుసు గారు ఉత్త పొసుకలే మిగులుతాయి. మరి అప్పుడేం చేస్తావు? ఈ టమాటో పుసుకెలయ్యా అంత నమ్మనిక నేను మన బిత్తిరోని అనుకుంటున్నావు అక్క. ఫిరమయ్యేదాకా మంచిగా మన ఫ్రిడ్జ్లో దాచిపెడతా. నీ బిత్తిరోడా, లారీల కమానం టమాటాలను మన ఫ్రిడ్జ్ లో పెడతావా? అవి పడతాయా ఫ్రిడ్జ్ లో? పట్టాయా అక్క పట్టకపోతే మన ఫ్రిడ్జ్ ఉండవు లారీలో పెడతాం. అట్లా కూడా తడిపోలేవు అనుకో, ఆడకట్టలో ఫ్రిడ్జ్లన్నీ అడుకొచ్చి అందులోనే పెడతాం లారీలా. అబ్బో నీకున్న తెలివికి నువ్వు ఎన్నో ఉండాల తమ్మి. మరి లారీల కిరాయి ఎంత అవుతుంది? 2 ఎకమే చక్కగా రా నాకు పట్టుకొని కాదు ఎక్కలని ఎట్లా ఎరక అవుతాయి అక్క అగ్గున్నప్పుడు తెచ్చి ఫిరమైనాక అమ్మినామనుకో లాభం వస్తుంది కదా అక్క. నీకు లిక్లీస్ చేపిద్దాం అనుకున్నాం బంగారంతోని. అబ్బో తమ్మి సత్తి, అక్కంటే నీకెంత ప్రేమను. కానీ అందులో ఏం మిగిలాయి తమ్మి. ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు గీడున్న ధర కంటే ఎక్కువనే అవుతుంది. అక్క సత్యంగానా? అయ్యో ఉత్తగానన్నా నా ధమాకా అంతా డిశ్చార్జింగ్ చేసుకున్నాక. అవును తమ్మి, వస్తే వరదా లేకుంటే బురద అన్నట్టే ఉన్నది పాపం రైతుల పరిస్థితి. టమాటా చేను ఫుల్లుగా వండే రైతుల కడుపులన్నీ ఎండే సాఫీ ట్రక్కో. ఇగో మొన్నటిదాకా 50 రూపాయలు ఉన్నదని ఆశపడి రైతులందరూ అదే పంటేస్తే ఇప్పుడేమో ఏకదమ్న 50 పైసలకు పడిపోయింది. రైతన్నలు రేట్ ఎక్కువ ఉన్నదని అందరు ఒకటే పంటను వేయకుండ్రే, వేస్తే ఇగో గిట్లనే ఆగమవుతారు. నేను ఇలా పొద్దుగాల ఓటేద్దామని ఇంట్లో పనిని దెబ్బ ఒడిపించుకొని సెంటర్ కాడుకోయినా. లైన్లో నిలబడి గేట్ కాడుకోగానే పోలీస్ అయినా సావిత్రి అని నన్ను గుర్తుపట్టి బాగున్నావా సావిత్రి అని అడిగిండు. మేడం ఒక్క ఫోటో ప్లీజ్ మేడం అని పక్కకు తీసుకుపోయి ఫోటో కూడా దిగిండు. ఇక నేను ఫోటో అయిపోగానే మళ్ళీ పోయి లైన్లో నిలబడ్డా. మేడం మీ ఓటర్ కార్డు చూపిండి అన్నాడు. నేను అప్పుడు నా బ్యాగ్ మొత్తం వెతికినా, యాడ దొరకలే. అరే సారు నేను ఇంటికాడనే మర్చిపోయినట్టున్నా. ఆయన నేను మీకు తెలుసు కదా, ఇప్పుడే మనం ఫోటో కూడా దిగినాం. ఏం కదన్నా లోపట్టుకొని అని అన్నా. ఓ మేడం ఏమనుకుంటుండ్రు, రూలే, ఓటర్ కార్డు లేకుంటే లోపటికే ఓనిచ్చేది లేదు అని బయటికి పంపిండు. మళ్ళా ఇంటికి వచ్చి కార్డు తీసుకొని వచ్చి ఓటేసి ఆఫీస్కి వచ్చిన. సేమ్ టు సేమ్ రజనీకాంత్ సార్ కూడా గిట్లనే అయ్యింది. ఆయన కూడా ఓటేస్తందుకు పోయిందా ఏంది అని అనుకోకుండ్రి. ఆయన సినిమా షూటింగ్ కోసం సింగపూర్ కోవాలి. టైం లేదని దబ్బురకొచ్చిండు గాలి మోటార్ల డిపోకు. టిక్క నడుచుకుంటూ పోతా అంటే పోలీసు వాళ్ళు ఆపి పాస్పోర్ట్ ని చూపిమన్నారట. సూట్ కేసు అంతా దేవుళ్ళన్న యాడ దొరకలే. అంటే ఇంటికన్నే మర్చిపోయిండు అన్నట్టు. పాపం నేను ఒక్కసారి చూసుకుంటే 100 సార్లు చూసుకున్నట్టే అని అనుకొని వచ్చినట్టున్నాడు. నా దారి రహదారి అని పోతందుకు కుదరదాయే. నాన్న పందులే పాస్పోర్ట్ తోనొస్తాయి, సింహం ఏం లేకుంటూ వస్తుంది అని డైలాగులు కొడితే ఓనియరు కదా. ఇక ఇంకా జర్రంత టైమే ఉంది గాలి మోటార్లు లేస్తందుకు. సినిమా ఆఖర్లు ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు ఎట్లా టెన్షన్ పడతారో అంతకెక్కువనే టెన్షన్ పడ్డారట సినిమాళ్ళు.
ఎమ్మటే ఇంటికాడ పనోళ్ళకి ఫోన్ చేస్తే కరెక్ట్ టైంకి తీసుకొని వచ్చి ఇచ్చిండ్రట. అమ్మయ్యా అని అనుకొని గాలి మోటార్ ఎక్కిండు రజనీకాంత్ సారు. మరి ఆయన అంటే హీరో, అవసరమైతే గాలి మోటార్ కూడా ఓ 10 నిమిషాలు ఆపమంటే ఆపుతారు. ఒక్క ఫోన్ చేస్తే ఏది మర్చిపోయినా తీసుకొచ్చి ఇచ్చిపోతారు. కానీ మన పరిస్థితి అట్లా కాదు కదా, గందుకే ఇంటికాన్నే అన్ని చూసుకొని బయలుదేరాలి. మనము ఏ ముచ్చటకు ఆ ముచ్చటనే చెప్పుకోవాలులా. పండగలు, పబ్బాలు, ఆటలు, పాటలు అంటే మనమే పొండ్రి. మనోళ్ళు అడుగు పెట్టిండ్రంటే దుమ్ము దుమ్ము లేసిపోవాల్సిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అవునా, ఏడా మేడారం జాతర కన్నా ఏంది అని అడిగారు. బయటి రాష్ట్రంలో మన కళాకారులు ఆటలు పాటలతోని జనాల్ని ఎట్లా ఖుషి చేస్తుండ్రో మీరు కూడా చూడండి. ఎట్లున్నది మనోళ్ళ గుస్సాడి డ్యాన్సు. మనం మస్తు మాటలు చూసినాం కాబట్టి ఏం అనిపిస్తలేకుండొచ్చు, కానీ కొత్తోళ్ళు చూసి చిన్నగా మురుస్తలేరు. ఢిల్లీ పక్కపొంటి హర్యానా రాష్ట్రంలో సూరజ్ కుండ్ మేళా అని జరుగుతుంది. అగో ఆడ మన కళాకారులు దుమ్ము లేపుతున్నారు ఆటపాటలతోని. నెమలికల టోపీ పెట్టుకొని గిల్లెట్లా ఖుషి అవుతుండ్రో చూడుండ్రి. అరే సెల్ఫీ ఫోటో దిగుతుండ్రు. మన డోల్ దెబ్బ మారు మోగుతున్నది పోన్రి. ఏయ్ ఏయ్ మన లంబాడా డ్యాన్సులు బాగోతులు పగటి ఏషాలతోని పబ్లిక్ ని ఫుల్లు ఖుషి చేస్తుండ్రు. అగోగో మన చార్మినార్ ని చూడుండ్రి ఎంత ముద్దు కట్టిండ్రో. అట్లనే గోల్కొండ కోట ఎంత పెద్ద బతుకమ్మని వేర్చిండ్రో చూడుండ్రి. ఇది తెలంగాణ ఇల్లు. అబ్బా మస్తు సింగారం కొడుతున్నది. అగో ఇంట్లో తల్లి బిడ్డ కలిసి కూరగాయలు కోస్తుండ్రు. ఆ దువ్వుడా సాయమాను ముగ్గులు చూస్తా ఉంటే ఇంకా చూడబుద్ధి అవుతున్నదిలే. గివి మన చెక్క బొమ్మలు తీరొక్క తీర్ల చెక్కిండ్రు. గిట్లా మన తెలంగాణ ఆటలు పాటలు కళారూపాలతోని ఈ మేళాకు కొత్త అందం వచ్చింది. బయట దేశపోళ్ళు కూడా చాలా మంది వచ్చి చూసిపోతుండ్రు. 15వ తారీఖు దాకా నడుస్తుంది. మేము మల్లోపరి కూడా చూపిస్తాం తిండ్రి. చదువుకోనోడు కాకరకాయ అంటే చదివచ్చినోడు కీకరకాయ అన్నాడట. అవో గట్లనే ఉన్నది పట్నం పబ్లిక్ ముచ్చట కూడా. నేనేమో అనుకున్నా కానీ మా సత్తిగారు చెప్పింది 100కి 120 వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది. అరే సగం మంది ఓట్లే వేయలేదంటే ఇక వీళ్ళనేమనాలే? సినిమాల కోతందుకు షికారు చేస్తేందుకు ఇచ్చినారు సెలవు. ఇలా ఓటే వేయనోళ్ళు మాకు లీడర్ గజ్జేయాలి, గీ లీడర్ గిజ్జేయాలి అని అడిగే హక్కు ఎక్కడికి వెళ్ళొస్తుంది? గింత అద్మానం ఉంటుంది చదువుకున్నోళ్ళ ముచ్చట. మీకంటే ఊర్లో గోచి పెట్టుకుని తిరిగేటోళ్ళే నయం. అలా కోట్ లేకుంటే పానం పోయినట్టే ఫీల్ అవుతారు తెలుసా. 3 ఫైటింగ్లు 6 లొల్లులతోని పట్నం ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగినాయి. ఫైటింగ్ల ముచ్చట్లు వెనకసిరి చెప్పుకుందాం కానీ మొదలు ఎవరెవరు ఓట్లేసిండ్రో చూద్దాం. మంత్రులు నాయని నరసన్న తలసాని సీనన్న ఆలిసారు ఓట్లేసి ఏలు కంటించిన ఇంకుని చూపెట్టిండ్రు. ఓటేసినాక రామారావు సారు 2 చేతులకి ఇట్లా చూపించిండు. పువ్వు గుర్తు దత్తన్న లక్ష్మణన్న కిషన్ అన్న వచ్చి ఓట్ల కట్కలు ఒత్తిపోయిండ్రు. చెయ్యి గుర్తు దానమన్న షబ్బీర్ అలీ సారు చెవు శపథం పట్టిన నారన్న ఓటేసి ఉత్తమ పౌరులు అనిపించుకుండ్రు. ఇక అమ్మను ఇంటామెను తీసుకొనొచ్చి ఓటేసిండు లోకేశం సారు. మరి పెన్మిట్కే వేసిందో లేకుంటే మరిది పార్టీకి ఓటేసిందో తెలియదు కానీ కొంచెమంతా గులాబీ కలర్ ఉన్న చీరనే కట్టుకొని వచ్చింది భువనేశ్వరి మేడం. బాలయ్య బాబు ఓటేసినాక తొడగొడతాడనుకుంటే ఒట్టిగానే వెళ్ళిపోయిండు. సోగ్గాడు నాగార్జున అమలక్క చిన్నరామారావు బన్నీ రాజేంద్రుడొచ్చి ఇంకంటించుకునే కార్యం దిగ్విజయంగా పూర్తి చేసిండ్రు. సూపర్ స్టార్ కృష్ణ విజయ్ నిర్మల మేడం కూడా ఓట్లేసిండ్రు. కళ్ళద్దాలతోని కనిపించకుంటే కళ్ళద్దాలు తీసి అనుకున్న గుర్తు మీద ఒత్తింది మేడం. ఇక మరి గవర్నర్ సారు గిసొంటి తాటికాడ ముందుంటాడు కాబట్టి ఇద్దరు కలిసి వచ్చి ఓటేసి పోయిండ్రు. ఇక లొల్లుల ముచ్చట్ల కాడికి వస్తే పొద్దుగాలడి సంది సల్లసల్లగానే ఉంది కానీ పొద్దుకి ముంగట పాత బస్తీలా పుల్లు గరమైంది. ఉత్తమ్ సార్ కారుకు అడ్డం పడి ఆగమాగం చేసిండ్రు పతంగి పార్టోలు. ఎంపీ అసదుద్దీన్ సార్ అయితే ఫైటింగ్కే తయారైండు.
అద్దాలు వలగొట్టి షబ్బీర్ అల్ సార్ని షితక్ కొట్టిండ్రు. సార్కు బాగానే దెబ్బలు తాకినాయట. చిన్న సీఎం ఆలీ సారోళ్ళ మనుషులు పతంగి పార్టీలతోని గొడవకు దిగిండ్రట. ఆఫీస్ మీద పడే వరకు మస్తు గడబడైంది ఆడ కూడా. ఇక మరి వాళ్ళు ఊకుంటారా? ఆలీ సార్ ఇంటి ముంగట ధర్నా పెట్టిండ్రు. ఇక మొత్తానికి గిట్లా జరిగినయుల్లా పట్నంలో ఎలక్షన్లు. ఇక శుక్రవారం నాడు ఎవరు పటాకులు కాలుస్తారు, ఎవరు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళరనేది తెలుస్తుంది. ప్రశాంతంగా పట్నంలో ఓటింగు, పాత బస్తీల లీడర్ల ఫైటింగు. పైసలు ఎన్కయ్యని మోడీ సారు. ఈ నిజాన్ని నమ్ముతారో లేదో మీరు. సత్తి చేస్తాడట టమాటాల బిజినెస్. కమాటా తొక్కే కమ్మని కమాటా తొక్కే రందయ్య రండే అంటా నమ్ముతా. నువ్వు కూడా ఆటలు అయిపోయినాం కదా. ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఒడిసినాయి. రేపు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయండి, V6 ని చూడండి.